యాకోబు పత్రిక ధ్యానాలు మనం కలిగి ఉన్నాం. 3 వారాలు అయిపోయింటున్నాయి. 4వ వారము. మొదటి అధ్యాయం యొక్క సారాంశము స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్, ధైర్యంగా నిలబడాలి. మరి దేనికి నిలబడాలని 2 అంశాలు ఈ యొక్క అధ్యాయంలో చూసుకున్నాం. మొదటిగా టెస్టింగ్స్, దేవుడు మనల్ని పరీక్షిస్తుంటున్నాడు. అవి మొదటి 12 వచనాలు ఉన్న సారాంశము, మనకు నేర్పించిన పాఠాలు. రెండవ అంశము శోధన, టెంప్టేషన్స్. శోధన అనేది 13వ వచనం నుండి 27వ వచనం వరకు మనము ధ్యానించుకోవాలి. పిల్లరా, పరీక్షలు అనేవి మనకి ఏమి చేస్తుంటుందంటే మనము క్రీస్తులో ఎదుగుతుంటున్నాము. ఇట్ మేక్స్ అస్ ఎ బెటర్ పర్సన్. మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేదే పరీక్షలు. శోధనలు అనేవి ఇట్ హెల్ప్స్ అస్ టు బికమ్ విక్టోరియస్. జయవంతమైన జీవితం జీవించడానికి శోధనలు మనకు తోడ్పడుతున్నాయని 2 అంశాలు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. ఒక మాట యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచున్న మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించి తరువాత నేను సువర్ణం వలె కనబడును. శోధించి అనే ఒక మాట ఇక్కడ తెలుగు బైబిల్లో రాయబడింది, బట్ ఇంగ్లీష్లో చూసుకుంటే ట్రైడ్ అనే మాట చూస్తుంటున్నాం. వెన్ హీ హస్ ట్రైడ్ మీ ఐ షాల్ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్ అనే మాట మనం గ్రహించుకోవాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెస్టింగ్. 13వ వచనం నుండి 27వ వచనంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశము శోధన లేదా టెంప్టేషన్స్. ఈ యొక్క అధ్యాయానికి ప్రాముఖ్యమైన వచనము, కీ వర్స్ 12వ వచనము. మొదటి 11 వచనాల్లో ఉన్న సారాంశము 12వ వచనంలో కనబడుతుంటుంది. తర్వాత 13 నుంచి 27 వచనాలకు ఒక పరిచయ వాక్యము 12వ వచనంగా చెప్పుకోవచ్చు. సో 12th verse is like the hinge that turns the first 12 verses and the next 14-15 verses. సో 12వ వచనము చాలా కీ వర్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అధ్యాయాలు, ఈ వచనాలు మనం ధ్యానించుకున్నప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు యేసు ప్రభు ఏ రీతిగా శోధింపబడ్డాడో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా శోధింపబడ్డాడు, ఆ శోధనలు ఏ రీతిగా జయించాడు అనేక మాటలు మనం అనేక సార్లు వినింటున్నాము. అవి గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క 15 వచనాలు 13 నుంచి 27 వచనం వరకు బాగా అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగంలో మొదటి 11 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దెర్ ఇస్ ఆల్వేస్ ఏ ప్రోగ్రెషన్ టువర్డ్స్ మెచ్యూరిటీ. మనం పరిపక్వమైన జీవితం జీవించడానికి ఒక ప్రక్రియ అంటూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క 2వ భాగంలో 13 నుంచి 27 వచనంలో కూడా మనం క్షీణించడానికి అది కూడా ఒక ప్రక్రియగా మనం చూసుకోవచ్చు. అంటే ప్రాసెస్ ఆఫ్ డిగ్రేడేషన్. శోధింపబడుతుంటున్నాము, ఆ శోధనకు లోనవుతుంటున్నాము, తర్వాత ఆ శోధన ద్వారా మనం మరణిస్తుంటున్నాము అనే తాత్పర్యము ఈ 15 వచనాల్లో మనం గమనించుకోవచ్చు. సో ఈ యొక్క దినము మొదటి 3 వచనాలు చదువుకున్నాక మిగిలిన భాగం ఈ యొక్క వచనాలు మనం ధ్యానించుకుందాం. దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మర్రి గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చూడండి, చివరి వచనం అంటే 15వ వచనంలో చివరి మాట మరణము మనకు కనపడుతుంది, డెత్. సో శోధనకు మనం లోబడితే అది దేనికి దారి తీస్తుంటుందంటే మన మరణము. అది ఆత్మీయ మరణము కావచ్చు, లేకపోతే శరీర మరణం కూడా ఒకవేళ దేవుడు అనుమతిస్తే శారీరకంగా కూడా మనకు మరణము సంభవిస్తుంటుంది అనేక తాత్పర్యము ఈ 3 వచనాల్లో మనకు ఉంటుంది. పిల్లరా, 14-15 వచనంలో ఈ ప్రక్రియను, ద డిగ్రేడేషన్ ప్రాసెస్, ఏ రీతిగా క్షీణించిపోతుంటున్నాం అనే ప్రక్రియ మనకు కనబడుతుంది. శోధింపబడుట, రెండోది దురాశ, గర్భము ధరించుట, పాపమును కనుట, పాపం వలన వచ్చే జీతము మరణము. ఈ యొక్క ఇట్స్ ఏ ప్రాసెస్ అని కూడా మనం గ్రహించుకోవాలి. ఏ రీతిగా అయితే మనం ఎదుగుతుంటున్నామో, పరిపూర్ణలుగా అవుతుంటున్నామో, దానికి కూడా ఒక క్రమం అంటుంది, ఒక ప్రక్రియ ఉంటుందో, అదే రీతిగా పాపం అనేది కూడా ఒక ప్రక్రియగా మారుతుంది. సిన్ ఇస్ నాట్ ఏ ఇన్స్టంటేనియస్ థింగ్. ఒక అకస్మాత్తుగా జరిగేది పాపం కాదండి. ఒక ప్రక్రియగా మారి అది పాపమునకు దారి తీసేదిగా ఉంటుంది అని కూడా మనము గ్రహించాలి. ఈ యొక్క 3 వచనాల్లో పరీక్ష అనేది ఎప్పుడైతే దేవుడు మనం పరీక్షిస్తుంటున్నాడో
ఆయన యొక్క ప్రేమకు నిదర్శనముగా ఉంటుంది. ఇట్స్ ఎ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ అస్. ఆ యొక్క పరీక్షకు నిలబడిన వారమైతే అది మనము దేవుని పట్ల కలిగిన ప్రేమకు సూచనగా ఉంటుంది. టెస్టింగ్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్, ఎండ్యూరింగ్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశము మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మరి ఈ యొక్క శోధన అంటే ఏమి, అది కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మరి ఇట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ సాటన్స్ ఎస్కేప్ రూట్ టు ద డిఫికల్టీస్ వి ఫేస్. అంటే మనకు కలిగే శ్రమలు కానీ కష్ట పరిస్థితిలో మరి సాతాను కల్పించే ఒక తప్పించుకునే ఒక మార్గము ఉంటుంది. మరి ఈ యొక్క శోధనలో దేవుడు కూడా ఒక తప్పించుకునే ఒక మార్గము మన కొరకు వెసులుబాటు చేసినట్టుగా కూడా మనం గ్రహించగలం లేఖనాల ద్వారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరి 13వ వచనంలో ఈ రీతిగా రాయింది: సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఇక ప్రాముఖ్యమైన లైన్స్ జాగ్రత్తగా వినండి. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఈ శోధనలో సాతాను మనకు ఒక మార్గము చూపిస్తుంటున్నాడు. సాతాను మార్గమును అనుసరిస్తే అది మరణంకు దారి తీస్తుంటుంది. దేవుని యొక్క మార్గం అనుసరిస్తే అది మనకు ఆశీర్వాదం కలుగజేస్తుంటుంది అనేక ప్రాముఖ్యమైన మాట మనం గ్రహించుకోవాలి. ఈ శోధనకు సంబంధించిన 3వ నిర్వచనము మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ గాడ్. అంటే దేవుని శోధించడం. మనకు మలాకీలో తెలుసు 3వ అధ్యాయంలో ప్రూవ్ మీ నౌ సేస్ ద లార్డ్. టెంప్టేషన్ అనేది దేవుణ్ణి ప్రూవ్ చేయడము అని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే దేవుడిచ్చే సలహాని మరి పాటించడం కానీ, వినడము, విధేయత చూపించడం అని కూడా మనం గమనించుకోవాలి. శోధన విషయంలో తెలుసుకోగలిగిన నాలుగో విషయం ఏమంటే, మరి మనం ఎప్పుడైతే మనం పరీక్షింపబడుతుంటున్నామో అది శోధనగా మారవచ్చు. టెస్టింగ్ క్యాన్ బికమ్ ఎ టెంప్టేషన్. ఒక ఉదాహరణ తీసుకుందాం. మరి ఆది కాండంలో అబ్రాహాం విషయం తెలుసు మనకు. ఆయన విశ్వాసులకు మరి తండ్రిగా ఉంటున్నాడు, పితరుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే తాను నివసించే స్థలంలో ఒక క్షామం వచ్చిందో, ఆయన అంటే ఒక పరీక్షకు లోనైతున్నాడు. అటువంటి సమయంలో మరి బహుశా ఒక స్వరము వినబడిందేమో, పక్కనున్న ఐగుప్తుకి వెళ్ళిపోతే ఈ యొక్క క్షామమును, ఫ్యామిన్ని ఎస్కేప్ కావచ్చు అనే యొక్క సలహా విని పక్కనున్న ఐగుప్తుకి వెళ్ళినట్టుగా కూడా మనము ఆ యొక్క ఆది కాండంలో చదువుతుంటున్నాం. అక్కడ వెళ్ళి తర్వాత జరిగిన పర్యవసానాలు మనకు తెలుసు. తన యొక్క భార్య విషయం ఒక అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఎంతో అవమానం పాలైంటున్నాడు. మరి ఆ రీతిగా ఐగుప్తు నుండి ఆ రాజు ద్వారా తరిమి వేయబడినట్టుగా కూడా మనం గమనిస్తుంటున్నాం. సో ప్రియులారా, టెస్టింగ్ క్యాన్ బికమ్ ఏ టెంప్టేషన్. పరీక్ష అనేది శోధనకు దారి తీసేదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ శోధన గురించి 5వ విషయం మనం చూసుకున్నట్లయితే, శోధన అనేది పాపము కాదండి. శోధింపబడుట పాపము కాదు, కానీ శోధనకు లోబడము ఒక పాపముగా మరి చెప్పుకోవచ్చు. అంటే మరి శోధనకు మనం లేఖనాలు వాడుకోకుండా మరి వేరే మార్గములు వాడుకున్నప్పుడు అది పాపమునకు దారి తీసేదిగా ఉంటుంది. మార్టిన్ లూథర్ ఒక కోట్ ఇచ్చాడు. అది మళ్ళీ తెలుగులో ఎంతవరకు నేను చెప్పగలను తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంటుంది: యూ కెనాట్ కీప్ ద బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యూ క్యాన్ కీప్ ద బర్డ్స్ ఫ్రమ్ బిల్డింగ్ ఎ నెస్ట్ ఆన్ యువర్ హెడ్. అంటే పక్షులు మన తల మీద ఎగరకుండా మనం ఆపలేకపోవచ్చు, కానీ అవి గూడు కట్టుకోకుండా మనం ఆపగలుగుతాం. ఎస్, మరి శోధన కలగడము అందరికీ తటస్థిస్తుంటుంది, కానీ మరి శోధనను జయించడం అనేదే ఒక క్రైస్తవ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క శోధన గురించి 6వ ఒక డెఫినేషన్, నిర్వచనం ఏమంటే, మరి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తుంటున్నాడు, దేవుడు మనల్ని శోధింపనేరడు. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ us. He will definitely test us, but he will never tempt us. కానీ శోధించేవాడు ఎవడంటే అపవాది, సాతానుడు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనల్ని మెరుగైన వ్యక్తిగా మార్చడానికి ఆయన పరీక్షిస్తుంటున్నాడు. కానీ సాతాను శోధించినప్పుడు మనల్ని నాశనం చేయడానికి శోధిస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. 13వ వచనంలో ప్రియులారా, మనం కలిగే శోధనల గురించి ఒక మాట అక్కడ రాయబడింది. అదేమంటే, దేవుడు శోధనకు కారకుడు కాడు. ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇట్ ఈస్ కాంట్రరీ టు హిస్ నేచర్. ఆయన యొక్క స్వభావమునకు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆయన మనల్ని
శోధింపనేరడు అన్న మాట చెప్పుకోవాలి. రెండోది ప్రియులారా, గాడ్ విల్ నాట్ టెంప్ట్ us బికాజ్ ఇట్ ఇస్ కాంట్రరీ టు హిస్ పర్పసెస్. దేవుడు మనల్ని శోధింపడు, ఎందుకంటే తన ఉద్దేశాలకు విరోధంగా ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏమండి? మనల్ని పవిత్రులుగా చేయాలి, సంపూర్ణలుగా చేయాలి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకురావాలని ఒక గొప్ప ఉద్దేశం. కానీ సాతాను శోధించినప్పుడు మనల్ని అపవిత్రపరిచేదిగా ఉంటుంది, మనల్ని నాశనానికి దారి తీసేదిగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి. ప్రియులారా, ఒక మాట మరి అబ్రాహాం గురించినే మాట్లాడుకుంటే 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించనే కాదండి, పరిశోధించాను అంటే పరీక్ష పెట్టాను. ఇంగ్లీష్ లో చాలా క్లియర్గా ఉంది, గాడ్ టెస్టెడ్ అబ్రహాం. కానీ అబ్రహాం ఏం చేశారండి? హీ ఎండ్యూర్డ్ ద టెస్ట్. ఆ యొక్క పరీక్షకు సహించాడు, ఎదుర్కొన్నాడు అనేక ప్రాముఖ్యమైన మరి యొక్క అంశము, ఆ యొక్క వచనము మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో గాడ్ డిడ్ నాట్ టెంప్ట్ అబ్రహాం, గాడ్ టెస్టెడ్ అబ్రహాం అనేక మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. సో శోధనల గురించి కొన్ని నిర్వచనాలు కానీ తేటగా అర్థమయ్యే కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శోధనకు ఒక వంశావళి ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి. జీనియాలజీ ఆఫ్ టెంప్టేషన్ 14-15 వచనాల్లో ఆ మాట రాయబడి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, శోధనకు తల్లిదండ్రులు ఉంటున్నారట. జాగ్రత్తగా వినండి. సో టెంప్టేషన్ హాస్ టూ పేరెంట్స్. సో దిస్ ఇస్ ద జీనియాలజీ. అంటే శోధనకు వంశావళి, అంటే శోధనకు మరి తల్లిదండ్రులు ఎవరంటే, మొదటిగా ద ఇన్వర్డ్ లస్, స్వకీయమైన దురాశ, మనలో ఉండే దురాశ మొదటి ఒక పేరెంట్ గా ఉంటున్నాడు. రెండవ పేరెంట్ మన బయట నుండి వచ్చే ఎరా, అవుట్వర్డ్ ల్యూర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి రెండు శోధనకు మరి కారకులుగా ఉంటున్నారు. ఈ రెండు మరి మాటలు మరి మన యొక్క జీవితంలో పాపానికి దారి తీయడానికి దోహదపడుతుంటుంది. దే ఆర్ ద కాజ్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్. ఇన్వర్డ్ లస్ట్, స్వకీయమైన దురాశ, మనలో ఉన్న దురాశ, తర్వాత మన బయట నుండి వచ్చే ఎరా, ఒక ల్యూర్, మరి అవి రెండు కలిపి మనకు శోధననుగా చెప్పుకుంటున్నాం. ఆ శోధన మనకు పాపములో పడివేసేదిగా ఉంటుంది. పాపం అనేది ఏదో మనం అనుకోకుండా జరిగే ఒక ప్రక్రియ కాదండి, దానికి ఒక క్రమం అంటూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఇట్స్ యాక్చువల్లీ ఎ ప్రాసెస్. మరి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్పేది ఏమంటే, ఏదైతే గర్భము ధరించి పిల్లలకు అంటున్నారో అదే రీతిగా మరి శోధన కూడా మరి ఈ యొక్క రెండు ప్రక్రియలను వాడుకొని మరి పాపములకు దారి తీసేదిగా ఉన్నట్టుగా కూడా మనము ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇక్కడే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించగలం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఎప్పుడైతే శోధింపబడుతుంటున్నామో, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లేకపోతే కంఠస్థ చేసిన వాక్యమును గుర్తుకొచ్చినప్పుడు ఈ శోధనను జయించవచ్చు. అప్పుడు ఏమైతుందంటే, మన స్వకీయమైన దురాశ దేవుని ఆశగా మారిపోతుంది. మన స్వకీయమైన దురాశ ఆయన చిత్తముగా మారిపోతుంది. మన స్వకీయమైన దురాశ ఆయన యొక్క విలువలకు మారిపోతుంటుంది. మన స్వకీయమైన దురాశ ఆ యొక్క నిత్యమైన వాటి కొరకు మరి ఆశపడేదిగా ఉన్నట్టుగా కూడా మనం గమనించుకుంటున్నాం. ఇదే యొక్క మరి అంశము మరి యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు శోధింపబడి మనకి నేర్పించే పాఠాలు. మరి 3 సార్లు శోధింపబడినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఇట్ ఈస్ రిటర్న్, ఈ రీతిగా రాయబడింది కదా అని మరి యేసయ్య శోధనలకు ఎదుర్కొని జయవంతుడుగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. అందుకని ప్రియులారా, మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం మరి యొక్క కొండ మీద ప్రసంగం చేస్తూ మరి యేసయ్య చెప్పిన మాట, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడదురు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శోధనలు జయించాలి, మనం జయవంతులుగా ఉండాలి, నిలబడాలంటే మరి దానికి వాక్యము ప్రాముఖ్యమని ఈ యొక్క 14-15 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. సో 14-15 వచనాల్లో వి ఫైండ్ ద పేరెంట్స్ ఆఫ్ టెంప్టేషన్, ద జీనియాలజీ ఆఫ్ టెంప్టేషన్. శోధనకు వంశావళిని చూస్తుంటున్నాం. 16వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది. అదేమంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అనే ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది ఒక సలహా కాదండి. మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో సలహాలు అంటూ ఉండదు.
ఎందుకంటే ఆల్ స్క్రిప్చర్ ఇస్ కమాండింగ్. అది మనకు ఆజ్ఞను జారీ చేసేదిగా ఉంటుంది. ఇది ఒక సలహా కాదు కానీ ఒక ఆజ్ఞగా ఉంటుంది, మనొక హెచ్చరికగా ఉంటుంది అని కూడా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనము శోధనలకు లోనవుతుంటున్నామో అప్పుడు మనం చేసేదేమంటే దేవుణ్ణి నిందిస్తుంటున్నాము కానీ మనల్ని మనం నిందించుకోవట్లేదు. We don't blame ourselves. We blame government, we blame children, we blame parents, we blame churches, we blame pastors, we blame our fellow believers. మన సహపాఠి విశ్వాసులను నిందిస్తుంటున్నాం కానీ మన నింద మన మీద కానీ తీసుకోము. మనం ఒకసారి ఆ 2-3 అధ్యాయాలు ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు మరి ఆదాము చెప్పిన మాట ఏమంటే, మరి నీవిచ్చిన స్త్రీ బట్టి నేను ఇదిగా పాపం చేశాననే మాటలు అక్కడ మనం చూస్తుంటున్నాం. మరి అక్కడ స్త్రీని ప్రశ్నిస్తే మరి స్త్రీ చెప్పిన మాటేమి, ఆ సర్పము నన్ను మోసగించింది అని ఆ యొక్క నిందను వేరే వ్యక్తి మీద ఇస్తుంటున్నారు కానీ తను వారి నిందను మరి ఎప్పుడు కానీ వారి మీద వేసుకోవట్లేదు. అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిన్నింగ్. అంటే పాపం చేసే యొక్క బాధ్యతను మనం ఎప్పుడు కానీ వహించం, వేరే వారి మీద వేసే యొక్క పనినే మనం కలిగి ఉంటున్నాం అనే మాట ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క పరిస్థితిని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో మరి ఎంతో మరి స్పష్టంగా మనకు నేర్పిస్తుంటున్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న ఆ సరళతన నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే పౌలు యొక్క భయాలు, హీస్ ఫియర్స్, అంటే ఏ రీతి అయితే మా యొక్క సర్పము అవ్వను మోసగించిందో ఆ రీతిగా మీరు కొరింథీ సంఘము ఉన్న విశ్వాసులు మోసగింపబడతారో అనే ఒక భయాలు మరి పౌలు వ్యక్తపరుస్తుంటున్నాడు. ప్రియులారా, సాతాను మోసగాడు, మన యొక్క మనసులను మోసం చేసేవాడు ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యం చదివేటప్పుడు 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసు చేపలు పట్టేటప్పుడు దే యూజ్ దట్ బెయిట్, ఒక ఎర అనేది వాడుతుంటున్నారు. ఆ ఎరను పట్టుకొని చేపలు వారు వేటాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా పక్షులను కానీ కొన్ని జంతువులు కానీ ఒక మరి ఉచ్చులో వాళ్ళు బిగించి ఆ యొక్క జంతువులను పట్టుకునే వారుగా కూడా చూసుకుంటున్నాం. దే యూజ్ ఎ ట్రాప్ ఫర్ ద ఫిష్, దే యూజ్ ఎ బెయిట్ అని కూడా మనం చూసుకోవచ్చు. సాతానుడు మరి అవే మన జీవితంలో కూడా వాడుకుని మనల్ని నాశనం తట్టు మరి తీసుకెళ్లే వాడుకుంటున్నాడు. అవ విషయంలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క చెట్టును దాని యొక్క ఫలమును చూపించి ఆ ఎరవేసి మరి సాతానుడు అవ్వను మోసగించినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, అవ్వ ఆ ఎరను చూస్తుంటుంది కానీ దేవుని యొక్క హెచ్చరిక మాత్రం మర్చిపోతుంది. ఏ హెచ్చరిక దేవుడు ఇచ్చాడండి? మరి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. She saw the forbidden tree, she saw the forbidden fruit, but she did not give heed to the warning అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రియులారా, ఈ యొక్క 16వ వచనంలో మోసపోకడి అనే మాట ఎంతో మనకు కొన్ని పాఠాలు నేర్పించేదిగా ఉంటుంది. సో వీ షుడ్ నాట్ ఫాల్ ఏ బెయిట్ ఆర్ ఎ ట్రాప్ టు ద ఈవిల్ డిజైన్స్ ఆఫ్ సాటన్. మరి సాతాన్ యొక్క ఉచ్చులో కానీ ఆయన ఎరవేసినప్పుడు వాటిలో పడకుండా మరి దేవుడు ఒక హెచ్చరికను మరి ఇక్కడ మనకి ఇస్తుంటున్నాడు. అది 16వ వచనం యొక్క సారాంశం. 17వ వచనంలో ఒకసారి చదువుదాం, మనకు తెలిసిన వచనమే. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రియులారా, ఎనీథింగ్ దట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్ ఇస్ నాట్ గుడ్. దేవుని నుండి వచ్చేది ఏదైతే కాదో అది మంచిది కాదు అని కూడా మనం గ్రహించాలి. మరి శత్రువు, ప్రాముఖ్యంగా సాతానుడు, వాని యొక్క కుయుక్తులలో మనకి ఏ రీతిగా నమ్మిస్తుంటున్నాడంటే, మనం ఈ యొక్క కష్టాలు గుండా వెళ్ళినప్పుడు ఆయన మన చెవులో చెప్పే మాట, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, హీ డస్ నాట్ కేర్ ఫర్ యూ, నీ యొక్క బాగోగు విషయం అశ్రద్ధ చేస్తుంటున్నాడు మరి అనేక మాట మనకు వినిపించేదిగా ఉంటుంది. ఈజ్ ఎ గ్రేట్ డిసీవర్. కానీ మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో 100వ కీర్తన 5వ వచనంలో గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు.
మరి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అనే ఒక హిమ్ కూడా మనం పాడుతూ ఉంటాం. మరి దేవుడు ప్రతి నిత్యము ఆయన మంచివాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మంచి ఈవులనే మనకి ఇవ్వాలని ఆయన కోరిక ఏంటుంది. 17వ వచనమును విడదీసి చెప్పుకుంటే 3 విషయాలు వీ కెన్ లెర్న్. గాడ్ గివ్స్ గుడ్ గిఫ్ట్స్. మనకు మంచి ఈవులను ఇచ్చే మరి దేవుడు ఆయన దేవుని యొక్క డిస్క్రిప్షన్ కూడా, వివరణ కూడా అక్కడ ఇవ్వబడింది. అదేమంటే మరి జ్యోతిర్మయుడకు తండ్రి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద సన్ అండ్ మూన్. అంటే సర్వసృష్టికర్త మనకు సర్వము మంచిది ఇచ్చేవాడు ఉంటున్నాడని మొదటి మాట చెప్పుకోవచ్చు. రెండోది, ఈజ్ అ కాన్స్టెంట్ గివర్. ప్రతినిత్యము మనకు దయచేసేవాడు. ఎప్పుడో కొద్దిగా కొన్ని కాలములు ఇచ్చేసి తర్వాత మానుకునే దేవుడు కాడండి. ఆ యొక్క అర్థం ఎందుకు వస్తుందంటే మరి అది పర సంబంధమై హీ కమెత్ డౌన్, పైన నుండి మనకు దయచేసేవాడు ఉంటున్నాడు. మరి ఆ ఇంకొక మాట కీర్తనలో, ఇన్ హిస్ రైట్ హ్యాండ్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్. ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవు అనే ఒక మాట చూస్తుంటున్నాం. సో హీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్ గిఫ్ట్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. సో 3 పిల్లరా, మరి ఇచ్చువాడు ఆయన ఎటువంటి చంచలత్వమైనను గమనాగమను వలన కలుగు ఏ ఛాయనైనను లేదు. ఇన్ హూమ్ దెర్ ఇస్ నో వేరియబుల్నెస్ ఆర్ షాడో ఆఫ్ టర్నింగ్. హీ డస్ నాట్ చేంజ్. ఆయనకు ఒకే గుణం ఉంటుంది. హీ వాంట్స్ టు గివ్ ఆల్ ద టైమ్. హీ డస్ నాట్ చేంజ్ హిస్ మైండ్, హీ డస్ నాట్ చేంజ్ హిస్ హార్ట్ అనేక ప్రాముఖ్యమైన విషయం. పౌలు ఒక వింతైన ఒక బహుమానమును ఆయన పొందుకున్నాడు. అదేం బహుమానం అండి? మనకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తెలుసు. ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్. తన యొక్క శరీరంలో ఒక ముళ్ళును దయచేశాడు. దాన్ని బట్టి ఎప్పుడు పౌలు మరి దేవుణ్ణి నిందించలేదు, కానీ అది ఒక గొప్ప ఒక బహుమానముగా, ఒక గిఫ్ట్ గా స్వీకరించి అదొక ఆశీర్వాదంగా భావించి దేవునికి కృతజ్ఞుడై జీవించినట్టుగా కూడా మనము చూస్తుంటున్నాం. నీ కృప నాకు చాలును 9వ వచనంలో దై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అనేక మాటలు అక్కడ రాయబడినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ స్టడీ మన ముగింపులో ఒక మాట చెప్పుకోవాలి. టెస్టింగ్ అండ్ టెంప్టేషన్ టీచర్స్ పేషెన్స్. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన పరీక్షలకు లోనైనప్పుడు, శోధనలకు లోనైనప్పుడు అవి నేర్పించే ఒక గొప్ప పాఠం ఏమి తెలుసా అండి? సహనము, ఓర్పు. టీచర్స్ అస్ పేషెన్స్ వెన్ వీఆర్ టెస్టెడ్, వెన్ వీఆర్ టెంప్టెడ్. రెండు కూడా మనకు సహనము గాని ఓర్పును మనకు కలగజేస్తుంటుంది. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ దట్ టెస్టింగ్ అండ్ టెంప్టేషన్ గివ్ టు అస్. ఒక విషయం అని చెప్పి మనం ముగించుకుందాం. మరి దావీదు 2 అవకాశాలు కలిగినాయి. దేనికండి? సౌలును చంపడానికి 2 అవకాశాలు కలిగి ఉంటున్నాయి. ఆయనకు వచ్చే లాభము ఏమని ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ త్వరగా చంపితే ఆయన చేతిలో సౌలు రాజు హతమైతే తాను నెక్స్ట్ మూమెంట్ తర్వాత ఇమ్మీడియట్ గా తక్షణమే ఆ యొక్క సింహాసనం ఎక్కేవాడుగా ఉంటున్నాడు. కానీ దేవుని సమయం కొరకు మరి వేచి ఉన్నాడు. సౌలు రాజుని చంపే అవకాశం ఉన్నప్పటికీ చంపలేదు, కానీ ఆయన దేవునికి అప్పజెప్పేశాడు. ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన రాజుగా అయిన పరిస్థితి మనం చూస్తుంటున్నాం. He resisted the temptation and waited for God's time to become king. ఆ శోధన, ఈయన చంపేస్తే నేను రాజు అవుతాననే ఒక శోధన కలిగింది. ఆ శోధన ఏమి నేర్పించిందంటే సహనము నేర్పించింది. ఆ సహనమును బట్టి దేవుని సమయంలో, దేవుని చిత్తములో ఆ సమయంలో ఆయన సింహాసనమును ఎక్కినవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, సో ఈ యొక్క చివరి మాట వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన పరీక్షకు లోనైనప్పుడు, మరి శోధనకు లోనైనప్పుడు అది నేర్పించే ఒక గొప్ప పాఠం, మనం కలిగించే ఒక గొప్ప స్వభావం, లక్షణం ఏమంటే ఇట్ ఈస్ పేషెన్స్, సహనము, ఓర్పు. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక.